బ్రెడ్ ఆమ్లెట్, గోంగూర మటన్, మిక్చర్, అలాగే స్వీట్ కార్న్, సేమ్యా. ఈ రెసిపీస్ అన్నీ ఒకే రోజు చేశాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అపర్ణ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే వ్లాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఒక సండే రోజు మేమేమేమి చేస్తామని. మ్యాక్సిమం ఇట్లానే ఉంటుంది, కొన్ని చేంజ్ చేస్తాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమో బ్రెడ్ ఆమ్లెట్ వేసా. నాకు మా పెద్దోడికి ఆనియన్స్ అవన్నీ వేస్తే ఇష్టం. మా హస్బెండ్కి, మా చిన్నోడికి ప్లెయిన్ బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టం. అందుకే నేను ఫస్ట్ కొన్ని ఇట్లా వేస్తూ ఉన్నాను. ఎవరు తొందరగా లెగిస్తే వాళ్ళకి అన్నట్టుగాను 2 ఎగ్స్ బ్రేక్ చేశాను. ఒక్కరికైతే బ్రెడ్ ఆమ్లెట్కి కొంచెం పసుపు, కారం, పెప్పర్, సాల్ట్ ఇవన్నీ వేసి తర్వాత మంచిగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. అది కారం, పసుపు ఇదంతా బాగా కలిసేలాగా లైట్గా. తర్వాత బ్రెడ్ని ఆల్రెడీ గీతోటి ఒకసారి ఒక 2 టైమ్స్ టోస్ట్ చేసాను లైట్గా, కొంచెం బ్రౌనిష్ కలర్ లాగా వచ్చేలాగా అనమాట. ఇది బాగా బీట్ చేసుకున్న బ్యాటర్ని తర్వాత ప్యాన్ మీద పోసుకోవడమే. కొంచెం బటర్ కానీ గీ కానీ వేసుకొని మనకి ఏది నచ్చితే అది. నేను వాళ్ళకి కాబట్టి బటర్ వేసా, మాకైతే ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ ఆమ్లెట్ వేసుకొని దాని మీద బ్రెడ్ రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని 2 టైమ్స్ ఇట్లా డిప్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఇంతే. బ్రెడ్ అండ్ ఆమ్లెట్ చాలా సింపుల్. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోద్ది. బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ. దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. బ్రెడ్ వల్ల హెల్దీ ఫుడ్ కూడా. ఒక డేకి కావాల్సిన ప్రోటీన్స్, ఫైబర్ ఇదంతా నాకు తెలిసి ఇందులోనే వస్తుంది. నేను ఇవాళ ప్రతి ఒక్కరికి ఇట్లానే చేశాను. కొన్ని ప్లెయిన్, కొన్ని ఆనియన్స్తో ఉన్నట్టుగాను. కొన్ని బ్రెడ్, కొన్ని ప్లెయిన్, కొన్ని ఆనియన్స్తో ఉన్నది వేసాను. తర్వాత మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారు. మటన్ గోంగూర చేద్దాం కదా అని. మటన్ని ఫస్ట్ సాల్ట్ వేసి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, సాల్టు, కారం, అల్లం పేస్ట్, ఏమైనా మసాలా పేస్ట్ ఉంటే అది కూడా వేసుకోవాలి. అది వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో అనమాట. ఇవన్నీ బాగా మటన్ అనేది మసాలా మొత్తం మటన్కి బాగా అంటుకొని మంచిగా క్రీమీగా వస్తుందన్నమాట. తినేటప్పుడు స్ట్రక్చర్ కూడాను చాలా బాగుంటుంది. దీంట్లో నేను గరం మసాలా యాడ్ చేశాను. అలాగే కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కూడా యాడ్ చేశాను. గోంగూర మటన్ అంటే మా చిన్నోడికి పెద్దగా ఇష్టం ఉండదు. మేము ఎప్పుడు చికెన్ లవర్స్ అనమాట. మ్యాక్సిమం చికెనే తెచ్చుకుంటాం. ఎప్పుడో ఒకసారి మంత్లీ 1 or 2 టైమ్స్ అట్లా మటన్ తెచ్చుకుంటాం. అలాగే చేశాను. వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళు తినట్లేదని వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ ఎగ్ ఆమ్లెట్ వేసాను అనమాట వాళ్ళ కోసం. ఈ బాగా మిక్స్ చేసిన ఈ మటన్ అంతా మంచిగా కలిసేలా చేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఆ తర్వాత గోంగూర కడుక్కోవడానికి ఫస్ట్ బేసిన్లో సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకున్నా. గోంగూర అవి ఆకులు ఎంత ములుగుతాయో అంత వేసుకొని గోంగూర ఆకులు మొత్తం అన్నీ అందుట్లో నానబెట్టేసుకోవాలి. దానికి ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే అది మొత్తం పోతుంది అనమాట, మంచిగా సోక్ అవుతుంది. ఈ సాల్ట్లో వేసిన దాన్ని ఒక 15 మినిట్స్ అట్లా నానబెట్టుకుని తర్వాత నార్మల్ వాటర్తో 2 టైమ్స్ వాష్ చేసుకోవడమే. తర్వాత నేను ఆనియన్స్ అంటూ కట్ చేసుకున్నాను కర్రీలోకి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగూ రెడీగానే ఉంటుంది కదండి, నో ఇష్యూ. ఇట్లా మనకి ఎన్ని కావాలో అన్నీ. మేము కొంచెం కారం తక్కువే తింటాం, అందుకని నేను ఎక్కువే పచ్చిమిర్చి వేయట్లేదు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మా పిల్లలు కారం తక్కువే తింటారు. తర్వాత టమాటాస్ కూడా కట్ చేశాను. కొంచెం కరివేపాకు కూడా వేసాను, ఫ్లేవర్కి బాగుంటుంది కదా అని చెప్పి. టమాటా ఎప్పుడు కట్ చేసినా మధ్యలో ఉన్న వైట్ది తీసేసి అప్పుడు మిగిలిన కట్ చేయాలి. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది.
ఇట్లా ఒక 2-3 టమాటాస్ అన్నీ తీసుకొని మంచిగా ఇప్పటికే గోంగూర అనేది నాది పుల్లటతే, ఇంకా కొంచెం పులుపు రావాలని నేను వేస్తున్నాను అనమాట. అప్పుడే కొంచెం బాగుంటుంది. కారం ఎక్కువ వేసినా కూడా పెద్దగా తెలియదు మనకు అప్పుడు. అదే నార్మల్ వైట్ గోంగూర కారం అదే పులుపు లేనిది ఉంటుంది కదండి, దానికైతే కొంచెం పచ్చిమిర్చి అవన్నీ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్నాయి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ బాగా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. ఈ రెడీ టు పేస్ట్ అనమాట. అది కూడా వేసుకొని కాసేపు బ్రౌనిష్ కలర్లో అన్నీ వచ్చిన తర్వాత మటన్ అంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, అది వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఫస్ట్ అలానే వేయించాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ కూడా ఎక్సెస్ వాటర్ వస్తుంది. అప్పుడు ఇంకా ఏమన్నా సరిపోకపోతే అప్పుడు కొంచెం కారం, కొంచెం ఇంకా ఏమైనా మసాలా ఉంటే అవన్నీ వేసుకొని ఒకదానితో మిక్స్ చేసుకుంటూ మంచిగా వేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. వాటర్ అంతా బయటకు వస్తుంది అనే టైంకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలి. అది 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని. కొన్నిసార్లు నేను ఇట్లానే వేస్తాను, డైరెక్ట్గా మటన్తో పాటు వేసి విజిల్ వేపిస్తాను. కొన్నిసార్లు గోంగూర అనేది ఏంటంటే మన సైడ్ ఉన్న గోంగూర అయితే హైబ్రిడ్ లాంటిది కాకుండా అది తొందరగానే అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక 2 విజిల్స్ మటన్ అంటూ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ విజిల్ తీసుకొని అప్పుడు వేసుకుంటాను. మన గోంగూరని బట్టి వేసుకోవాలి. ఇది ఇలా మామూలుగా ఫస్ట్ నార్మల్ గోంగూర ఇట్లానే విజిల్ వేపిస్తే అది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. మటన్ అంటూ కొంచెం మగ్గింది అనే టైంకి అప్పుడు గోంగూర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచితే అప్పుడు గోంగూర కూడా మెత్తగా అయిపోతుంది. ఉప్పు కారం బాగా వేసుకొని మనకి సరిపడగా మనం ఎట్లా తింటామో అట్లాగా తర్వాత విజిల్స్ వేయించుకోవడమే. మటన్ కాబట్టి నాకు తెలిసి ఒక 4 విజిల్స్ అన్నా రావాలి. అప్పుడే మటన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. తర్వాత సండే కదండి, బెడ్షీట్స్ అంటూ చేంజ్ చేశాను. ఈ వీక్లో నేను 2 టైమ్స్ బెడ్షీట్స్ అంటూ చేంజ్ చేస్తాను. సండే ఆర్ వెనస్డే, ఈ 2 డేస్లో కన్ఫామ్గా చేంజ్ చేయాల్సిందే. ఎందుకంటే పిల్లలు అందరూ ఎక్కుతూ తొక్కుతూ ఉంటాం కదండి, అందుకని అనమాట. తర్వాత గోంగూర మటన్ అంటూ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. తర్వాత మనం కర్రీ అనేది టేస్ట్ని బట్టి చూసుకోవాలి. ఇది మార్నింగ్ వరకు అయిపోయింది. ఈవినింగ్ మేము స్వీట్ కార్న్ అంటూ ఉడకబెట్టాను పిల్లలకి, ఆయనకి కూడాను. స్వీట్ కార్న్ ఫస్ట్ మనకు తెలిసింది, నేను స్టీమర్లో ఉడకబెడతాను, నార్మల్గా ఉడకబెట్టాను అనమాట. ఎవరికైనా నార్మల్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు, బట్ మా హస్బెండ్కి స్టీమర్లో ఉడకబెడితేనే నచ్చుతుంది. అందుకని ఒక 2 తీసుకున్నా, మంచిగా స్టీమ్ చేస్తాను. ఫుల్గా బాగా ఉడికిపోతాయి, నాకు తెలిసి ఒక 5 to 10 మినిట్స్లో ఉడికిపోతాయి ఈజీగానే. మామూలు అయితే అదే ముద్రటం అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అట్లా అయిపోయిన తర్వాత ఒకటి కొంచెం తీసిన తర్వాత నేను మా ఊళ్ళో నార్మల్గా తిన్నారు స్వీట్ కార్న్ అనేది. నేను ఇది మీషోలో తీసుకున్నానండి. ఇది స్వీట్ కార్న్ ఒలుచుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది, చాలా సింపుల్ కూడాను. దాన్ని హోల్డర్లోకి పెడితే లోపల జిగ్జాగ్స్ అంటూ ఉంటాయి, దానివల్ల ఈజీగా వస్తుంది. అసలు ఎక్కడ కూడా నాకు తెలిసి స్వీట్ కార్న్ అంటూ వేస్ట్ అవ్వదు, మ్యాక్సిమం లాస్ట్లో తప్ప. చాలా ఈజీ, 2 మినిట్స్లో అయిపోతుంది. మాలా పిల్లలు ఇట్లా డైరెక్ట్గా తెలియని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. ఇది తీసుకొని కూడా నేను 2 ఇయర్స్ పైన అవుతుంది. ఎప్పుడు స్వీట్ కార్న్ తెచ్చినా ఇలానే చేస్తాను నేను మా పిల్లల కోసం. దాని డీటెయిల్స్ కావాలంటే కింద లింక్ని కామెంట్ చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇది నాకు చాలా బూస్టప్ అవుతుంది. తర్వాత ఈవినింగ్ సేమియా అంటూ చేశాను. ఫస్ట్ మనకు తెలిసిందే కదండి, కొంచెం వాటర్ పోసి సగ్గుబియ్యం పోసుకున్నాం, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అట్లా, మనకి ఎన్ని కావాలంటే అన్నీ. నాకు సగ్గుబియ్యం అంటే పెద్దగా ఇష్టం ఉండదు, బట్ మా హస్బెండ్ కోసమే వేసాను. సగ్గుబియ్యం కొంచెం ఉడుకుతుంది అనే టైంకి రోస్టెడ్ సేమియా వేసాను అనమాట. ఆ 2 కొంచెం బాగా మగ్గాయి అనే టైంకి పాలు పోసుకోవడమే. కొంచెం పాలు, కొంచెం కండెన్స్డ్ మిల్క్, ఈ 2 వేసుకుంటే మంచి క్రీమీగా వస్తుంది. తర్వాత మనకు తగ్గట్టుగా ఇలాచి,
షుగర్ షుగర్ అయితే షుగర్ పౌడర్ అయితే షుగర్ పౌడర్ మన ఇష్టం. మనం ఎలా తింటే అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకుంటే బాగా వస్తుంది. పాలు అనేవి ఎంత క్రీమీగా ఉంటే సేమియాకి అంత బాగుంటుంది. ఎప్పుడు నేను పైన ఉన్న మీగడ కూడా వేస్తుంటాను, అంత బాగా క్రీమీగా వస్తుంది, చాలా థిక్గా కూడా ఉంటుంది, బాగుంటుంది. నాకు అలా నచ్చుతుంది. అట్లా అయిపోయింది. తర్వాత దాన్ని సేమియా, జీడిపప్పు, ఈ డ్రై ఫ్రూట్స్తో పోపు వేయడమే. దానికి సపరేట్గా నేను పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ గీ వేసుకొని దాంట్లో జీడిపప్పు, క్యాష్యూ, అంజీరా, డ్రై ఫ్రూట్స్, ఇంకా వాటెవర్ ఆల్మండ్స్ మనకేముంటే అవన్నీ వేసుకొని మంచిగా ఒక బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఈ సేమియాలో మిక్స్ చేసుకోవడమే. ఇది అందరికీ తెలిసిందే ప్రాసెస్. ఇలా మా సండే అంటూ ఎండ్ చేస్తున్నాం అనమాట. అలాగే నైట్ డిన్నర్ కూడా చపాతీ చేశాను. చపాతీ కూడా అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి సండే అంటే మ్యాక్సిమం ఇలానే ఉంటాయి. 1-2 చేంజెస్ ఉంటాయేమో కానీ ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్. సండే అంటేనే స్పెషల్ కదండి. హస్బెండ్స్ అనేవాళ్ళు సండేనే ఉంటారు కదా ఇంట్లో, అందుకని అనమాట. ఈవినింగ్ గ్యారెంటీ స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ ఏదో కూడా చేస్తా. తర్వాత అప్పుడే నిన్ననే సూపర్ మార్కెట్ నుంచి అటుకులు తెచ్చుకున్నాం. సర్లే కదా అని చెప్పి అటుకులు మిక్చర్ చేశాను. ఫస్ట్ అటుకుల్ని బాగా కొంచెం గోల్డిష్ బ్రౌన్లాగా వచ్చిన తర్వాత వేయించుకోవడమే. దాంట్లో పల్లీలు కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత పచ్చెనపప్పు అవి కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు, కొత్తిమీర, కారం ఇవన్నీ వేసుకొని సాల్ట్ మంచిగా వేపుకోవాలి. మంచిగా వేగిన తర్వాత దాంట్లో స్టవ్ ఆఫ్ చేసి అటుకులంటూ దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. పైన లాస్ట్లో లెమన్తో స్క్వీజ్ చేసుకోవడమే. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. క్రంచీగా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. తర్వాత నేను నైట్కి చపాతీ చేశాను. చపాతీ అందరికీ తెలిసిందే కదండి. చపాతీ డౌన్ మంచిగా నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2-3 బౌల్స్ లాగా ఇట్లా చేసుకొని మంచిగా చేసుకోవడమే. ఇదండి మా డే అనేది గడిచింది. మా డే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇంట్లో సండే ఎట్లా గడిచిందో నాకు కింద కామెంట్లో చేయండి. నాకు తెలిసి సండే అంటే ప్రతి ఒక్కరికి మంచి స్పెషల్. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం టైం స్పెండ్ చేస్తాం ఇంట్లో కూర్చొని. ప్రతి ఒక్కరితోటి కాసేపు ముచ్చట్లు, కాసేపు మూవీస్, ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే ఇవన్నీ కూడా చేసుకుంటాం. సండే అంటే ఇంతే కదండి, సింపుల్గా అయిపోతుంది. అసలు ఈ సండే అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. మనం లేటుగా లేస్తాము. లేటుగా లేచి కాసేపు అటు ఇటు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికే 11 or 12 అయిపోతుంది. తర్వాత మళ్ళీ వెంటనే వంట, ఆ తర్వాత వంట చేసి కాసేపు రెస్ట్ తీసుకునేటప్పటికి ఈవినింగ్ ఇట్లానే అయిపోతుంది. ఇది నాకేనా మరి అందరికీనో నాకు తెలియదు. బట్ బాగుంటుంది సండే అనేది. కొన్నిసార్లు ఇంట్లో, కొన్నిసార్లు బయటికి వెళ్తాం, మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సండే కోసం చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సండే వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.